భక్తి శ్రద్ధలతో ఆయన బూట్లు నాకుతూ చంద్రబాబు పట్ల ఎంతో అమర్యాదగా ప్రవర్తించిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చంద్రబాబు అధికారంలోకి రాగానే మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన్ని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. జవహర్ రెడ్డి కూడా వాళ్లలో ఒకరు. జవహర్ రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ పుష్పగుచ్చం ఇస్తే దాన్ని సీరియస్ గా అందుకున్న చంద్రబాబు సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ కి ఎవరినడిగి లీవ్ ఇచ్చావని జవహర్ రెడ్డిని ప్రశ్నించారని, ఆయన నీళ్లు నవిలారని సమాచారం. ఎన్డీఏ కూటమి మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్లి రేపు వస్తాను, అప్పుడు మీతో మాట్లాడతానని జవహర్ రెడ్డితో చంద్రబాబు అన్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జవహర్ రెడ్డికి భారీ క్లాస్ పీకే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జవహర్ రెడ్డిని సస్పెండ్ చేసి నీ మీద నీ కొడుకు మీద వచ్చిన భూ కబ్జా ఆరోపణల సంగతి ముందు తేల్చు, ఆ తర్వాత నీ సస్పెన్షన్ ఆర్డర్ రద్దు గురించి ఆలోచిద్దాం అనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జవహర్ రెడ్డి ప్రస్తుతం సర్వీస్ చివర్లో ఉన్నారు. జూన్ నెలాఖరుకు ఆయన రిటైర్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు గనక జవహర్ రెడ్డి సస్పెండ్ అయితే సీఎస్ పదవిలో రిటైర్ అయ్యే అవకాశం కోల్పోతారు. ఏబీ వెంకటేశ్వరరావుకు 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించింది జగన్తో పాటు జవహర్ రెడ్డి కూడా. కోర్టు ఆదేశాలతో రిటైర్మెంట్ రోజు ఆయనకి పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. జవహర్ రెడ్డి కనుక సస్పెండ్ అయితే మాత్రం ఆయన సర్వీస్ లో అదొక మచ్చగా మిగిలిపోవడం ఖాయం.